ఆల్కహాల్ ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచే ఆలయం ఇది. 12 ముఖద్వారాలు కలిగిన ఏకైక ఆలయం. దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటిది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి పూజలు చేసిన ఆలయం ఇది. మనోకామన సిద్ధిపీఠంగా పిలుస్తారు. ఎవరికి అంతు చిక్కినది. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో సిగ్నల్స్ ఉండవు. డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ అయితే రీల్ ని లైక్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోండి. దక్షిణ ఢిల్లీలో ఉన్న కాల్కాజీ మందిర్ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన కాళీ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే కనీసం 2 గంటలైనా లైన్ లో ఉండాలి. అంత ప్రసిద్ధమైన పురాతనమైన పుణ్యక్షేత్రం ఇది. రక్తబీజుడనే రాక్షసుడిని కాళీమాత సంహరించి ఇక్కడే స్వయంభూగా వెలిసింది. ఇక్కడ ఈ 12 ముఖద్వారాలు కూడా 12 రాసులను సూచిస్తాయి. ఢిల్లీలో ఎక్కడి నుంచైనా అతి సులువుగా కాల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో అన్ని దేవతల విగ్రహాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మ. అందుకే ఈ ఆలయాన్ని మనోకామన సిద్ధిపీఠంగా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగానికి గంగా జలంతో అభిషేకం కూడా చేస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోతుందని చెప్తారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చూడండి.